అప్పటి వరకు మౌనంగా ఉన్న కిషోర్ దీపిక అరిచేసరికి వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఓ మేడం, ప్లీజ్ కూల్ డౌన్. అయినా నాకెదురొచ్చింది మీరు, అండ్ ఇది రెస్టారెంట్, మీ ఇల్లు కాదు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని కిషోర్ కోపంగా అన్నాడు. దీపిక, ప్లీజ్ కామ్గా ఉండు అని కంట్రోల్ చేయబోయిన మానసతో, ఇందాక నేను చెప్పింది వీడి గురించేనే. నిన్న బ్యాంకులోకి ఇలాగే దూరాడు, ఇప్పుడేమో ఈ రెస్టారెంట్లోకి. కొంచెం కూడా బుద్ధిలేదు ఈడియట్కి అని వెళ్లి తన చైర్లో కూర్చుంది దీపిక. రేఖా ప్లీజ్, దీపికతో నువ్వైనా చెప్పు. కిషోర్ విషయంలో ఎవరు ఏం మాట్లాడినా మేము ఊరుకోం అని ఫైర్ అయ్యాడు రవి. రవి ప్లీజ్, అసలు ఇందులో దీపిక తప్పేవీ లేదు. నిన్న ఈ గెటప్తోనే వెళ్లి బ్యాంకు దగ్గర గొడవ పెట్టుకుంది మీ కిషోరే అంది మానస. కిషోర్ సిలికాన్ సిటీ బ్యాంకు దగ్గరికి వెళ్లాడన్న విషయం విని ఆశ్చర్యపోయారు అతని ఫ్రెండ్స్. పాపం, ఈయన గారి వాలకం చూసి ఆ బ్యాంకులో నుంచి బయటకు తోసేసుంటారు. దీపిక ఎక్కడీ విషయం మనకు చెప్తుందో అని తన మీద అరుస్తున్నాడు అని వెటకారంగా అని వెళ్లి దీపిక పక్కన కూర్చున్నారు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్. రవి చూడు, మీట్ అయిన ఫస్ట్ డేనే మీ ఫ్రెండ్స్ ఎంత పెద్ద సీన్ చేస్తున్నారో. ఇది ఇలాగే ఉంటే రేపు మనిద్దరి మధ్య కూడా వీళ్ల వల్ల చాలా గొడవలు వస్తాయని భయమవుతుంది అని రేఖ నీరసంగా వెళ్లి తన ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యింది. కాస్త దూరంలో నిలబడ్డ రవి ఫ్రెండ్స్ ముఖాల్లో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అమ్మయ్యా వీళ్ళేమీ వెళ్ళలేదు అని రిలాక్స్ అయ్యాడు. రేయ్ రండ్రా, పదండి వెళ్లి కూర్చుందాం అని టేబుల్ దగ్గరకొచ్చిన రవి రేఖ పక్కన ఉన్న ఖాళీ సీట్లో కూర్చున్నాడు. వాళ్లు బుక్ చేసిన సీట్లలో ఇద్దరు మాత్రమే కూర్చునే ఫెసిలిటీ ఉంది. ఒక దాంట్లో రేఖ రవి కూర్చున్నారు, ఇంకొక దాంట్లో మానస వందనలు కూర్చున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన విక్కీ తేజాలు ఎంటీగా ఉన్న సీట్లలో కూర్చున్నారు. కిషోర్కి దీపిక పక్కన మాత్రమే ప్లేస్ ఖాళీగా కనిపించటంతో వెళ్లి ఆమె పక్కన కూర్చోబోయాడు కిషోర్. కిషోర్ తన పక్కన కూర్చోవడం చూసిన దీపిక కోపంగా పైకి లేచి, రేఖా ప్లీజ్ ఏమీ అనుకోకు. ఎవరితో పడితే వారితో కూర్చుని లంచ్ చేసే అలవాటు నాకు లేదు. నేను వెళ్తున్నా. ఇలాంటి చీఫ్ ఫెలోతో లంచ్ చేయలేను, బాయ్ అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కోపంగా బయటికి వెళ్తున్న దీపిక ఎదురుగా వస్తున్న బ్లాక్ సూట్లోని వ్యక్తిని చూసుకోకుండా ఢీకొట్టింది. దీపిక తనని ఢీకొట్టడంతో కింద పడ్డ ఆ వ్యక్తి దీపిక వైపు కోపంగా చూశాడు. కాని ఆమె అందం చూశాక ఆ కోపమంతా ఐస్ క్రీంలా కరిగిపోయింది. హే బ్యూటిఫుల్, ఎక్కడన్నా దెబ్బ తగిలిందా? ఆల్రెడీ చిరాకులో ఉన్న దీపిక కిషోర్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా అతని మీద చూపిస్తూ గట్టిగా చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. నీకసలు బుద్ధుందా? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా? ఇంకోసారి నా కంటికి కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీపికతో మిస్బిహేవ్ చేస్తున్నాడని వెళ్లి వార్నింగ్ ఇద్దామని అనుకున్నాడు రవి. కాని ఆమె చెంపదెబ్బతో సమాధానమివ్వడంతో రిలాక్స్ అయ్యాడు. ఇదంతా చూశాక రేఖ ఫ్రెండ్స్ కి ఇంకా అక్కడ ఉండాలని అనిపించలేదు. రేఖా, మా మూడంతా పాడైందే. ఇప్పుడు మాకు లంచ్ చేసే మూడ్ లేదు, మేం వెళ్తాం. వీలుంటే మళ్ళీ కలుద్దాం. అక్కడికి మాత్రం వీళ్ళని తీసుకురాకు ప్లీజ్ అని అక్కడి నుంచి జారుకోవడానికి ట్రై చేసిన మానస వందనలను బలవంతంగా ఆపింది రేఖ. ఒకరితో ఒకరు మాట్లాడకుండానే లంచ్ ఫినిష్ చేశారు. లంచ్ ఫినిష్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ ని పంపి రవి ఫ్రెండ్స్ కి కూడా ఏదో చెప్పాలి అన్నట్టు బాయ్ చెప్పి బయలుదేరింది రేఖ. రూమ్ కి చేరుకున్న వెంటనే స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఉందని డ్రెస్ మార్చుకుని గ్రౌండ్కి వెళ్లిపోయాడు రవి. విక్కీ మంచం మీద పడుకుని ఇన్స్టా రీల్స్ చూస్తూ బిజీ అయిపోయాడు. తేజ మాత్రం ఎగ్జైటెడ్ గా సెల్ ఫోన్ తీసి, అబ్బా మా రూపా బేబీ గేమ్ స్టార్ట్ చేసి చాలా టైం అయినట్టుందే, ఎన్ని ఫ్లయింగ్ కిస్సులు మిస్ అయ్యానో ఏంటో అని టెన్షన్ పడుతూ రూపా లైవ్ స్ట్రీమ్ గేమ్ ఓపెన్ చేశాడు. కిషోర్ నాసియా విసిరికొట్టిన ఫోన్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఆన్ చేశాడు. ఫోన్ ఫుల్ కండిషన్తో వర్క్ అవడంతో, అది నిన్ను పడేసిందని ఫీల్ అవ్వకు, నా వాల్యూ నీ వాల్యూ దానికి తెలీదులే అని ఫోన్ని చూస్తూ అన్నాడు. గేమ్లోకి లాగిన్ అయిన తేజ, రే కిషోర్ చూడ్రా, మన క్లాస్మేట్ రూపా లైవ్ స్ట్రీమ్ చాట్ ఓపెన్ చేసింది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు అని తన లైవ్ స్ట్రీమ్ చూడడంలో బిజీ అయిపోయాడు. రే, ఈ డొక్కు సెల్లో ఆ గేమ్ లోడ్ అవ్వదులే, నువ్వు కానివ్వు, వీలైతే నేను ట్రై చేస్తా అని మొబైల్ని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు కిషోర్. రూపా అప్పుడప్పుడు చేసే ఈ లైవ్ స్ట్రీమ్కి కాలేజ్లో చాలా పాపులారిటీ ఉంది. దీని గురించి తమ క్లాస్మేట్స్
హాట్ గా డిస్కస్ చేసుకుంటారు. తను మంత్లీ వన్స్ స్టార్ట్ చేసే ఈ లైవ్ స్ట్రీమ్ కోసం కాలేజ్లోని ఎందరో అబ్బాయిలు ఆతృతగా వెయిట్ చేస్తారు. ఈ లైవ్ స్ట్రీమ్లో తన కంఫర్ట్ కోసం కొన్ని కేటగిరీస్లో గిఫ్ట్స్ ని పెట్టింది రూప. మన దగ్గరున్న అమౌంట్ ప్రకారం తనక గిఫ్ట్స్ ఇవ్వచ్చు. అక్కడున్న గిఫ్ట్స్ మినిమం ప్రైస్ 1000 రూపీస్ అయితే మాక్సిమం ప్రైస్ 1 lakh రూపీస్. ఒకరంటే ఒకరికి తెలియకుండా ఉండేందుకు అందరూ క్రేజీగా ఫేక్ నేమ్స్ తో లాగిన్ అవుతారు. రూపకి గిఫ్ట్గా అమౌంట్ పంపిన వారికి వాళ్ళ డిమాండ్స్ ని సాటిస్ఫై చేస్తుంది. కానీ ఇప్పటి వరకు జరిగిన లైవ్ స్ట్రీమ్స్ లో రూపకి పంపించిన హైయెస్ట్ గిఫ్ట్ రేంజ్ 5000 రూపీస్ దాటలేదు. లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఇదంతా కిషోర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తేజ, రేయ్ 1 lakh రూపీస్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్లను రూప పర్సనల్ గా లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది, ఒక్కసారైనా గిఫ్ట్ ఇవ్వాలరా అన్నాడు. హ ఏంటి 1,00,000, మనం వెళ్ళినట్టే అని చిన్నగా అంటూ బెడ్ మీద వాలిపోయాడు కిషోర్. తేజ మాటలు విన్న విక్కీ, రేయ్ ముందు నెక్స్ట్ మంత్ క్యాంటీన్ కి కట్టడానికి అమౌంట్ రెడీ చేసుకోరా గాడిదా, 1 lakh రూపీస్ గిఫ్ట్ ఇచ్చేంత సీన్ మనకు లేదు, ఎందుకురా ఆ వెధవ లైవ్ స్ట్రీమ్స్ తో టైం మనీ వేస్ట్ చేసుకుంటావు అని చీవాట్లు పెట్టాడు. రే ఈడియట్స్, మీకేం తెలుసురా రూప వాల్యూ అనేసి లైవ్ స్ట్రీమ్ చూడడం స్టార్ట్ చేశాడు తేజ. కిషోర్ కూడా చాలా కష్టపడి గేమ్లో జాయిన్ అయ్యాడు. అప్పటికే రూప లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ పైనే అయ్యింది. రూప రెడ్ కలర్ డీప్ నెక్ ఫ్రాక్ వేసుకుని, పింక్ కలర్ హార్ట్ షేప్ పెట్టుకుని, రెడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సిస్టమ్ ముందు కూర్చునుంది. బేబీస్, ఈరోజు ఇంకా ఎవరూ గిఫ్ట్ పంపించలేదు, ఏమైంది అంటూ కొద్దిగా ముందుకు వంగి అందరికీ ఫ్లయింగ్ కిస్ పంపించింది. రూపా లిప్స్ ఆల్మోస్ట్ స్క్రీన్ కు టచ్ అయ్యాయి. కాలేజ్లో తన కిల్లర్ లుక్స్ కి రూప చాలా పాపులర్. అందుకే తను బుంగమూతి పెట్టి గిఫ్ట్ అడిగిన ప్రతిసారి ఎంతో మంది తనకి గిఫ్ట్స్ పంపిస్తారు. కానీ తనకు గిఫ్ట్స్ పంపించేది అందరూ నార్మల్ స్టూడెంట్స్ అవ్వడంతో తనకొచ్చే గిఫ్ట్స్ ఎప్పుడూ కొంచెం రేంజ్లోనే ఉండేవి. దానికి రూప కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేది. కానీ పైకి మాత్రం గిఫ్ట్స్ పంపించిన ప్రతి ఒక్కరితో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడేది. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన మరుసటి నిమిషం స్క్రీన్ మీద కనిపించిన ఎ రోజ్ ఫ్రమ్ మార్నింగ్ స్టార్ అన్న మెసేజ్ ను ఎగ్జైటింగ్ గా చదువుతూ, థ్యాంక్ యూ మార్నింగ్ స్టార్, యువర్ లవ్లీ. వెంటనే వచ్చిన చాక్లెట్ ఫ్రమ్ మూన్ అన్న మెసేజ్ చదివి, ఓ మూన్ బేబీ ఐ లవ్ యూ అని తన హ్యాండ్ తో హార్ట్ సింబల్ చూపించింది రూప. రోజ్ వాల్యూ 1000, చాక్లెట్ వాల్యూ 1500. షో స్టార్ట్ చేసి 45 మినిట్స్ అవుతున్నా ఇప్పటి వరకు 2500 మాత్రమే నాకు కలెక్ట్ అయ్యింది అని బాగా డిసప్పాయింట్ గా ఫీల్ అయిన రూప, షో ఇలాగే కంటిన్యూ అయితే ఈ రోజు ఇన్కమ్ ఎక్కువ రాదు అనుకొని ఒక ప్లాన్ వేసింది. బాయ్స్, ఈ రోజు నాకు గిఫ్ట్స్ పంపించిన అందరిలోంచి ఒక లక్కీ విన్నర్ ని సెలెక్ట్ చేస్తాను, అతని కోసం స్పెషల్ ట్రీట్ ఉంటుంది అని తన రెడ్ లిప్స్ ను చిన్నగా మునిపంటితో కొరుకుతూ గారాలు పోతూ అంది. రూప మాటలు విని అప్సెట్ అయ్యాడు తేజ. ఇప్పుడు రూపకు గిఫ్ట్స్ పంపించి ఎలాగైనా లక్కీ డ్రా గెలవాలి అనుకుని తను ఎంతో జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకున్న 2000 రూపీస్ ని వాడు ఏమాత్రం ఆలోచించకుండా రూప కోసం గిఫ్ట్ పంపించాడు. లైవ్ స్ట్రీమ్లో పబ్లిక్ స్క్రీన్ మీద పాప్ అయిన ఫ్లయింగ్ ఫిష్ సెంట్ యు ఎ నెక్లెస్ మెసేజ్ కింద, హే రూపా, నేను తేజను, నీ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నాను, చాలా అందంగా ఉన్నావు అని తేజ పంపిన మెసేజ్ చదివి, సో స్వీట్, థ్యాంక్ యూ తేజ అంది రూప. రేయ్ విక్కీ, కిషోర్, రూప నా గిఫ్ట్ చూసి నాతో మాట్లాడిందిరా అని గట్టిగా అరిచాడు తేజ. తేజ అరుపుతో డిస్టర్బ్ అయిన విక్కీ, మార్నింగ్ క్లాస్ బయట డాష్ ఇచ్చి కింద పడ్డ బుక్స్ చేతికి అందించినా తను థ్యాంక్స్ అనే చెప్పేది, దానికెందుకురా గిఫ్ట్ పంపడం, ఊరికే అరిచి గోల్ చేయకు అని తేజను తిట్టి మళ్లీ ఫోన్లో బిజీ అయిపోయాడు. కిషోర్ మాత్రం కామ్గా ఫోన్ వంక చూస్తూ ఉన్నాడు. ఇంతలో, రేయ్ పాపం ఆఖరికి తేజగాడు కూడా రూపకు గిఫ్ట్ ఇచ్చాడ్రా, అవు ఫన్నీ రే, ఎలా వచ్చిందిరా నీకు అంతమని, బూట్లు క్లీన్ చేసావా లేక ఎవరినైనా బెగ్ చేసావా అని డెవిల్ అనే పేరుతో పబ్లిక్ స్క్రీన్ పైన పాప్ అయిన మెసేజ్ చదివి అప్సెట్ అయ్యాడు తేజ. అందరి ముందు పరువు పోయిందని ఫీల్ అయిన తేజ, నేను గిఫ్ట్ పంపిస్తే నీకేంట్రా ప్రాబ్లం, నువ్వు అన్నం బదులు చెత్త తింటావేమో, అందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నావురా చెత్త వెధవా అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అది చదివిన డెవిల్, రేయ్ నీలాంటి లూజర్స్ తో మాట్లాడి
నా టైం నేను వేస్ట్ చేసుకోను. నీ ఫేస్ కి నీకు 2000 రూపాయలు ఖర్చు పెట్టి గిఫ్ట్ ఇచ్చేంత రేంజ్ ఉందా అగ్లీ ఫెలో అని కామెంట్ చేశాడు. తన లైవ్ స్ట్రీమ్ లో గొడవ పడుతున్న ఇద్దరిని చూసి రూప ఇబ్బందిగా ఫీల్ అయింది. గాయ్స్, ఇది మనం ఫన్ కోసం చేసుకునే ప్రోగ్రాం. దీంట్లో ఇలా అనవసరంగా ఇష్యూస్ వద్దు. మీరు గొడవ ఆపకపోతే నేను మిమ్మల్ని ఇద్దరిని బ్లాక్ చేస్తాను అని రూప గట్టిగా అంది. రూప మాటలు విన్న తేజ వెంటనే, రూపా, ఇందులో నా తప్పేం లేదు, ముందు వాడే స్టార్ట్ చేశాడు, కావాలంటే వాణ్ణి బ్లాక్ చెయ్యి. దానికి డెవిల్, రే తేజ, నోటుకొచ్చినట్టు వాక్కు అని మెసేజ్ పెట్టాడు. వీళ్ళిద్దరూ ఇలాగే వాదించుకుంటూ ఉంటే తన షో డిస్టర్బ్ అవుతుందని ఇద్దరిని బ్లాక్ చేయబోయిన రూప సడన్ గా తన స్క్రీన్ మీద డిస్ప్లే అయిన మెసేజ్ చూసి షాక్ అయింది. డెవిల్ సెంట్ యు డైమండ్ అన్న మెసేజ్ స్క్రీన్ మీద ఫ్లాష్ అయ్యింది. ఒక్క డైమండ్ కాస్ట్ 10,000 రూపీస్. అప్పుడే బ్లాక్ చేయడానికి రెడీ అయిన రూప ఆ గిఫ్ట్ అమౌంట్ చూసి ఆశ్చర్యపోయింది. తను ఈ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి రిసీవ్ చేసుకున్న గిఫ్ట్స్ లో ఇదే హైయెస్ట్. వావ్ డెవిల్, యూర్ ఆసమ్ అని టైప్ చేసిన రూప, డెవిల్, ఇప్పటి వరకు ఈ షోలో ఎవ్వరూ ఇవ్వనంత హైయెస్ట్ గిఫ్ట్ నువ్వు ఇచ్చావు, నీకోసం ఏం చేయాలో చెప్పు అని క్యూట్ గా అడిగింది రూప. డూ బెల్లీ డాన్స్ ఫర్ మీ బేబీ. డెవిల్ మెసేజ్ చూసి సిగ్గుపడుతూ చైర్లో నుంచి పైకి లేచి 1 మినిట్ బెల్లీ డాన్స్ చేసింది రూప. రూప మెస్మరైజింగ్ బెల్లీ డాన్స్ చూసే అవకాశం కల్పించిన డెవిల్ కి మిగిలిన బాయ్స్ అంతా పొగుడుతూ మెసేజ్ పెట్టారు. అది చూసి హర్ట్ అయిన తేజ, 10,000 పంపినందుకు అంత సంబరపడిపోతే ఎలా అని మెసేజ్ పెట్టాడు. తేజ మెసేజ్ కి రెస్పాన్స్ గా వరుసగా రూపకు 5 డైమండ్ గిఫ్ట్స్ ఇచ్చాడు డెవిల్. అంటే ఆల్మోస్ట్ 60,000 రూపీస్. 5 మినిట్స్ లో రూపకి గిఫ్ట్ గా ఇచ్చిన డెవిల్ ఎవరన్న కుతూహలం అందరిలో కలిగింది. ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా తన అకౌంట్లో 60,000 రూపీస్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయిన రూప, ఓ డెవిల్, లవ్ యూ అంటూ స్క్రీన్ మీద ముద్దుల వర్షం కురిపించింది. నువ్విచ్చిన గిఫ్ట్ తో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. నీకేం కావాలో చెప్పు అని హ్యాపీగా అడిగింది రూప. డెవిల్ ఇప్పుడు రూపను ఏదైనా హాట్ గా చేయమని అడుగుతాడని ఆశగా స్క్రీన్ వైపు చూస్తున్న అందరూ, ఈ రోజు ఈ షోకి హోస్ట్ గా నన్ను పెట్టు అన్న డెవిల్ మెసేజ్ చూసి డిసప్పాయింట్ అయ్యారు. డెవిల్ డిమాండ్ కు హ్యాపీగా ఒప్పుకున్న రూప వెంటనే అతన్ని హోస్ట్ గా సెలెక్ట్ చేసింది. తను హోస్ట్ అయిన వెంటనే డెవిల్, రే లూజర్ తేజ, నాతో పెట్టుకున్నందుకు నీకు ఈ రోజు నువ్వు లైఫ్ లో మర్చిపోలేనటువంటి మంచి గుణపాఠం నేర్పిస్తాను అని మెసేజ్ చేసిన డెవిల్ వెంటనే తేజను బ్లాక్ చేశాడు. డెవిల్ బ్లాక్డ్ తేజ అన్న మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడంతో అందరూ తేజను ఇన్సల్ట్ చేయడానికి డెవిల్ ఇంత ఖర్చు పెట్టాడని అర్థమయ్యి షాక్ అయ్యారు. ఎవ్వరికీ తెలియని ఆ డెవిల్ ఎవరై ఉంటారని విక్కీ, కిషోర్, తేజ ఒకేసారి ఆలోచనల్లో పడ్డారు. తేజ మాత్రం ఆ డెవిల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశంగా ఊగిపోయాడు. కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి. సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.